తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. దీంతో ఈ కేసులో ఒక్కొక్కటిగా అవినీతి చిట్టా బయటకొస్తోంది. గొర్రెల స్కామ్ లో తాజాగా మరో అధికారి పాత్ర బయటపడింది. పశుసంవర్ధక శాఖ ఏడీపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గొర్రెలను పంపిణీ చేశాక తమకు నిధులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. రైతులు డబ్బులు చెల్లించినా తమ ఖాతాకు నిధులు పంపలేదని ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా రైతుల నుంచి గొర్రెలను తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిరిగి లంచం డిమాండ్ చేసినట్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఏడీ పాత్రపై విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే గొర్రెల స్కామ్ లో 7గురిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈ గొర్రెల స్కామ్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శశి, గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశం మీద 7గురిపై కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. ఈ 4గురిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించారు. వారి నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. తాజాగా ఈ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి స్కామ్ లో మరొక అధికారి పాత్ర కూడా బయటపడింది. పశుసంవర్ధక శాఖలో ఏడీగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తి పైన అవినీతి ఆరోపణలు ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. సో గొర్రెలను వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత వారికి బిల్లులు చెల్లించేటటువంటి విషయంలో లంచం డిమాండ్ చేసినట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతుల నుంచి గొర్రెలను కొనుగోలు చేశారు. వారికి బిల్లులు సకాలంలో చెల్లించాలి. ఆ చెల్లించేటటువంటి క్రమంలోనే సదరు ఏడీ వారి నుంచి లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. సో ఇదే నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆయా ఏడీ మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ బిల్లులు చెల్లింపుకు సంబంధించినటువంటి ఆలస్యం ఎందుకు జరిగింది, ఒకవేళ ఆ చెల్లింపులకు సంబంధించి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి కాబట్టి అందులో వాస్తవం ఎంత అన్న అంశాల గురించి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ యొక్క స్కామ్ కు సంబంధించినటువంటి అవకతవకల మీద ఇటు ఏసీబీ అధికారులు చాలా లోతైనటువంటి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు సుమారుగా 10 అకౌంట్లకు సంబంధించి ఈ యొక్క గొర్రెల స్కామ్ సంబంధించిన నిధులు బదిలీ అయినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తంగా 2,10,00,000 రూపాయలు ఈ 10 అకౌంట్లలోకి ఇప్పటికీ బదిలీ అయినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా బోగస్ అకౌంట్ గా గుర్తించారు. ఈ యొక్క శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు, తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి 7గురు వ్యక్తులు కూడాను కొంతమంది వ్యక్తులను బినామీలుగా చేసుకుని వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి ఆ అకౌంట్ లోకి ఈ నిధులు మళ్లించినట్టుగా కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ యొక్క స్కామ్ మీద లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా 18 మంది రైతులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను ఇప్పటికే ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్లను కూడా వారి నుంచి తీసుకున్నారు. అయితే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో రైతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నటువంటి 4గురు ముందు కూడా ఉంచి విచారించినటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళని విచారించిన తర్వాతనే తాజాగా మరొక ఈడీకి సంబంధించినటువంటి పాత్ర కూడా బయటపడడంతో అతని పాత్ర కూడాను ఎంత అన్నది ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. రైట్.